హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళం లాంగ్వేజ్‌లో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'సీఐడీ రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ రామచంద్రన్ని చూపిస్తారు. అయితే ఈరోజు తన రిటైర్మెంట్ డే ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫంక్షన్కి వచ్చిన డివైఎస్పీ అండ్ సిఐ రామచంద్రన్ సర్వీస్ గురించి మాట్లాడుతూ రామచంద్రన్ తన 33 సంవత్సరాల డిపార్ట్మెంట్ సర్వీస్లో ఎన్నో క్రైమ్ కేసులు సాల్వ్ చేశాడు అని తన గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అలా రామచంద్రన్ మాట్లాడుతూ రిటైర్మెంట్ ద్వారా డిపార్ట్మెంట్కి దూరం అవుతున్నాను అంటే చాలా బాధగా ఉంది అని, ఈరోజు రాత్రి 12 గంటల దాకా మాత్రమే నా లాస్ట్ వర్కింగ్ డే, రేపు ఉదయం నుండి ఏం చేయాలో కూడా నాకు ఐడియా లేదు, నాకు తెలిసిన పని ఒక్కటే క్రైమ్ కేసుల్ని సాల్వ్ చేయడం అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతాడు. అలా రామచంద్రన్ ఫంక్షన్ అయిపోయాక ఇంటికి రాగా ఇంటి దగ్గర కూడా తన ఫ్యామిలీ కూడా పార్టీ ఏర్పాటు చేసి ఉంటారు. రామచంద్రన్ వారితో మాట్లాడి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇంట్లోకి వెళ్తూ ఉండగా అదే టైంకే రామచంద్రన్కి తన ఇన్ఫార్మర్ అయిన సనల్ ఫోన్ చేసి, సార్, ఆ జీపు దొంగతనం కేసులో నేరస్తుడైన రాజేష్ ఇప్పుడే గీతా ఇంట్లోకి వెళ్ళడం చూశాను, మీరు వెంటనే ఇక్కడికి వస్తే తనని పట్టుకొని అరెస్ట్ చేయవచ్చు అని చెప్పడంతో అది విన్న రామచంద్రన్ సిఐకి ఫోన్ చేసి వెంటనే గీతా ఇంటికి వెళ్దామని చెప్పగా అది విన్న సిఐ, నువ్వు రిటైర్డ్ అయ్యావు కదా అంటాడు. దానికి రామచంద్రన్, రాత్రి 12 గంటల దాకా డ్యూటీ ఉంది కదా సార్, అంతలోపు నేను సాల్వ్ చేయబోయే చివరి కేసు ఇదే అవుతుంది అనడంతో దానికి సిఐ కూడా ఓకే చెప్పి బయలుదేరమంటాడు. ఇంకా అలా రామచంద్రన్ తన భార్యకి విషయం చెప్పి గీతా ఇంటి దగ్గరికి చేరుకొని ఇంట్లోకి వెళ్ళి ఇల్లు మొత్తం రాజేష్ కోసం వెతుకుతాడు. అయితే ఆ ఇంట్లో రాజేష్ కనిపించడు. దాంతో రామచంద్రన్ సనల్కి ఫోన్ చేసి ఇల్లు మొత్తం వెతికినా రాజేష్ కనిపించలేదు అనగా దానికి సనల్, సార్, రాజేష్ గీతా ఇంట్లోకి వెళ్ళడం నేను చూశాను అని పదే పదే చెప్పడంతో అది విన్న రామచంద్రన్ బాగా ఆలోచించి ఇంట్లోకి వెళ్ళి ఒక పాత్రలో మండుతున్న బొగ్గులు వేసి అందులోనే ఎండుమిరపకాయలు వేసి వాటి పొగ మొత్తం ఇల్లు మొత్తం పట్టుకునేలా చేస్తాడు. అలా ఇంట్లో పొగ వేసి అందరూ బయటికి వచ్చి నిలబడగా అప్పుడే ఇంట్లో నుండి ఎవరో తుమ్ముతున్న సౌండ్స్ రావడంతో రామచంద్రన్ ఇంట్లోకి వెళ్ళి చూడగా రాజేష్ ఎవరికీ కనబడకుండా విడిచిపెట్టిన నైటీ డ్రెస్సులు దాక్కొని ఉంటాడు. అలా రామచంద్రన్ రాజేష్ని అరెస్ట్ చేసి తను దొంగలించిన జీప్ని కనిపెట్టి అలా తన సర్వీస్లో చివరి కేసు కూడా సాల్వ్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే రామచంద్రన్ తన ఫ్యామిలీని తీసుకుని తన సొంత విలేజ్కి వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యి తన భార్య కూతుర్ని లగేజీ మొత్తం ప్యాక్ చేయమని చెప్పి చివరిసారిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన స్టాఫ్ అందరినీ కలిసి మాట్లాడి తన సర్వీస్ అయిపోవడంతో తన నేమ్ ప్లేట్ తీసేసి ఉండడం చూసి కొంచెం ఎమోషనల్ అవుతాడు. తర్వాత అలా రామచంద్రన్ తన ఫ్యామిలీని తీసుకుని తమ విలేజ్కి షిఫ్ట్ అయ్యి అక్కడే హ్యాపీగా ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు అదే ఊర్లో ఉండే రామచంద్రన్ భార్య తమ్ముడు అలియా వచ్చి రామచంద్రన్ని కలిసి కాసేపు మాట్లాడి రామచంద్రన్కి ఊర్లో చిన్న వర్క్ ఉంది అని చెప్పడంతో ఇద్దరు అలా ఊర్లోకి వెళ్తారు. అప్పుడే అలియాకి ప్రెసిడెంట్ ఫోన్ చేసి ఊరి గుళ్ళోని హుండీలో మళ్ళీ డబ్బులు మాయమయ్యాయి అని చెప్పడంతో అది విన్న అలియా రామచంద్రన్ని తీసుకుని ఆ గుడి దగ్గరికి బయలుదేరతాడు. అప్పుడే అలియా రామచంద్రన్తో ఈ ఊరి గుడిలోని హుండీ ప్రతి నెల ఎండింగ్లో ఓపెన్ చేసి చూడగా 25,000 రూపాయల దాకా హుండీ ఆదాయం ఉండేది, కానీ కొంతకాలంగా 1000 నుండి 1500 మాత్రమే ఉంటుంది. అందుకే ప్రెసిడెంట్ ఆ హుండీ తాళం పాతది అని గమనించి దాన్ని మార్చి కొత్త తాళం వేశాము, అయినా కానీ హుండీ ఆదాయం తక్కువగానే ఉంటుంది, అసలు ఆ హుండీలోని డబ్బుని ఎవరు దొంగతనం చేస్తున్నారో అర్థం కావట్లేదు లేదు అని చెప్పి గుడి దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ ఊరి వాళ్ళు హుండీ ఓపెన్ చేసి చూస్తారు. అయితే ఈసారి కూడా తక్కువ డబ్బే ఉండడంతో వారికి ఏమీ అర్థం కాక ఎవరిని అనుమానించాలో కూడా తెలియక ఒకరిపై ఒకరు సీరియస్ అవుతారు. ఇంకా రామచంద్రన్ ఆ హుండీని బాగా పరిశీలిస్తాడు. ఇంకా తర్వాత అలియా రామచంద్రన్తో, మీరు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే కదా, అసలు ఈ హుండీలోని డబ్బుని ఎవరు దొంగతనం చేస్తున్నారో మీరే కనిపెట్టి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి అని అడగ్గా దానికి రామచంద్రన్ అసలు ఆ హుండీ తాళం ఎవరి దగ్గర ఉంటుంది అని అడుగుతాడు. దానికి అలియా, తాళం ప్రెసిడెంట్ దగ్గర మాత్రమే ఉంటుంది, కానీ తను చాలా మంచివాడు అని చెప్పడంతో హుండీ తాళంని బాగా పరిశీలించిన రామచంద్రన్ ఆ హుండీకి తాళం లెఫ్ట్ హ్యాండ్ వ్యక్తి వేశాడు కాబట్టి అందులోని డబ్బు కూడా లెఫ్ట్ హ్యాండ్ వ్యక్తి తీసుకుని ఉంటాడు. ప్రెసిడెంట్ కాకపోతే తన కమిటీ మెంబర్స్లో ఎవరైనా అయి ఉండాలి, కమిటీ మెంబర్స్లో లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కనుక్కో, అలాగే బ్యాంకుకి రెగ్యులర్గా వెళ్ళి చిల్లర డబ్బులు ఇచ్చి నోట్స్ తీసుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేయండి, ఆ హుండీ దొంగ దొరికే ఛాన్స్ ఉంది అని చెప్పడంతో అది విన్న అలియా, మీ ఐడియా చాలా బాగుంది, అలాగే చేస్తామని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఇంకా రామచంద్రన్కి ఎప్పుడు ఫోన్ వచ్చినా సరే తను ఇంకా పోలీసే అనుకొని పోలీస్ యూనిఫామ్ వేసుకుని బయటికి వెళ్ళబోతూ ఉంటాడు. అదంతా చూస్తున్న తన భార్య రామచంద్రన్తో, ఏవండి మీరు ఆల్రెడీ రిటైర్ అయ్యారు అని పదే
పదే చెప్తూ ఉంటుంది. నిజానికి 33 సంవత్సరాలుగా డిపార్ట్మెంట్లో పనిచేసిన రామచంద్రన్ ఎప్పుడు కేసులు అంటూ వాటిని సాల్వ్ చేయాలని బిజీగా ఉండే తను ఒక్కసారిగా రిటైర్మెంట్ అయ్యి ఖాళీగా ఉండాలి అంటే రామచంద్రన్కి పిచ్చి పట్టినట్టయి రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు రామచంద్రన్ లాయర్గా పనిచేసే తన ఫ్రెండ్ జార్జిని కలిసి ఇద్దరు డ్రింక్ చేస్తూ తన ప్రాబ్లం గురించి చెప్తాడు. అదంతా విన్న జార్జ్ రామచంద్రన్తో, నువ్వు 33 సంవత్సరాలుగా క్రైమ్ కేసులు చూస్తూ వాటిని సాల్వ్ చేస్తూ ఉండి ఇప్పుడు క్రైమ్ కేసులు లేక నీ మైండ్ ఫ్రస్ట్రేట్ అవుతుంది అంటే ఇప్పుడు నీకు నువ్వు 33 సంవత్సరాలుగా పోలీసుగా చేసిన పనే ఇప్పుడు చెయ్యాలి అనిపిస్తూ ఉంది అంతే కదా. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు రజనీ పండిట్ అనే ఒక ఫేమస్ డిటెక్టివ్ పేరు విన్నావా? తను పోలీసులు కూడా సాల్వ్ చేయలేని ఎన్నో కేసులు సాల్వ్ చేసింది. కొన్నిసార్లు పోలీసులు కూడా క్రైమ్ కేసుల్లో తన హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు తన బ్రాంచెస్ ఇండియా మొత్తం ఉన్నాయి. అన్ని కేసులు పోలీసుల దాకా రావు రామచంద్రన్. అందుకే నువ్వు కూడా డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో స్టార్ట్ చెయ్యి. అప్పుడు నువ్వు కోరుకుంటున్న పనే నీకు తిరిగి వస్తుంది. నీ వల్ల కొన్ని క్రైమ్ కేసులైనా సాల్వ్ అవుతాయని చెప్తాడు. అదంతా విన్న రామచంద్రన్కి ఆ ఐడియా నచ్చి ఆలోచనల్లో పడతాడు. నెక్స్ట్ సీన్లో ఇంటికి వచ్చిన రామచంద్రన్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అలియా ఆ ఊరి ప్రెసిడెంట్ అండ్ కమిటీ మెంబర్స్ని తీసుకుని రామచంద్రన్ ఇంటికి వచ్చి నువ్వు చెప్పిన ప్రకారమే బ్యాంకుకి వెళ్ళి రెగ్యులర్గా బ్యాంకుకు వచ్చి చిల్లరని నోట్స్గా కన్వర్ట్ చేసే వ్యక్తిని సీసీటీవీ కెమెరా ద్వారా కనిపెట్టాము. తను లెఫ్ట్ హ్యాండెడ్ కూడా. ఎన్నో నెలలుగా హుండీ దొంగని పట్టుకోలేకపోయాము, కానీ నీ వల్ల దొంగని 2 రోజుల్లోనే పట్టుకున్నాం. నీలాంటి పోలీస్ మా ఊర్లో ఉండడం మా అదృష్టమని రామచంద్రన్ని మెచ్చుకొని తనకి సన్మానం చేసి గౌరవించి వెళ్ళిపోతారు. ఇంకా అదంతా చూసిన రామచంద్రన్ తను ఇంకా ఇన్వెస్టిగేషన్ బ్యూరో పెట్టాలని ఫిక్స్ అయిపోతాడు. అలా రామచంద్రన్ మొత్తానికి అన్ని రెడీ చేసుకుని రామచంద్రన్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఓపెన్ చేస్తాడు. దానికి తన ఫ్రెండ్ జార్జి కూడా సపోర్ట్ చేస్తాడు. అయితే అలా రామచంద్రన్ ఎంతో సంతోషంతో ఓపెన్ చేసిన తన ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి వారం రోజులైనా సరే ఒక్క కేసు కూడా రాదు. దాంతో తను కొంచెం డల్ అవుతాడు. అది గమనించిన జార్జ్ ఒకరోజు రామచంద్రన్ని కలిసి, నీకు ఒక కేసు గురించి చెప్పాలి. ఈ మధ్య ఊర్మిళ అనే మహిళ మర్డర్ కేసులో నిందితుడు అని అరెస్ట్ చేసిన జయరాజ్ అనే వ్యక్తికి బెయిల్ వచ్చింది. అయితే పోలీసులు తనని చాలా దారుణంగా కొట్టారంట. జయరాజ్ చెబుతున్న దాని ప్రకారం అసలు ఈ మర్డర్ తను చేయలేదు అని, ఈ కేసు వెనకాల ఎవరో పెద్దవారు ఉన్నారు అని, అందుకే అమాయకుడైన తనని ఈ కేసులో అరెస్ట్ చేసి ఈ మర్డర్ తనే చేసినట్టు ఒప్పుకోమని టార్చర్ చేస్తున్నారని చెప్తున్నాడు. తనకి నీ గురించి అంతా చెప్పాను. తను నిన్ను కలుస్తా అన్నాడు. అసలు తను చెప్తుంది నిజమో కాదో తెలుసుకొని కేసు ప్రొసీడ్ అవ్వు అని చెప్పగా దానికి రామచంద్రన్ కూడా ఓకే అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి ఫుల్గా వర్షం పడుతూ ఉండగా అదే టైంకే రామచంద్రన్ ఇంటికి జార్జ్ చెప్పిన జయరాజ్ వస్తాడు. అలా జయరాజ్ రామచంద్రన్ని కలిసి జార్జ్ పంపిన జయరాజ్ నేనే అని చెప్పగా దానికి రామచంద్రన్, అది మీరేనా? ఓకే చెప్పండి, అసలు మీ కేసు ఏంటి? ఈ కేసులో ఏం జరిగింది? మీరు ఎలాంటి నిజాలు దాచకుండా అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్తేనే నేను మీకు ఏదైనా హెల్ప్ చేయగలను అని చెప్పడంతో అది విన్న జయరాజ్, నాకు ఊర్మిళ అనే మహిళ అంటే ఇష్టం ఉన్నది నిజమే సార్, కానీ ఊర్మిళను చంపింది నేను కాదు అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. నిజానికి జయరాజ్ ఊర్మిళని ఇష్టపడుతూ ఉంటాడు. తనతో మాట్లాడాలని తన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ ఊర్మిళ తనని అస్సలు పట్టించుకోదు. ఇంకా జయరాజ్ ఊర్మిళ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అని తెలిసిన తన భార్య ఊర్మిళకి తన భర్తకి అఫైర్ ఉంది అనుకుని జయరాజ్తో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటుంది. ఇంకా జయరాజ్కి కొడుకు కూడా ఉంటాడు. ఇంకా ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే ఊర్మిళ అంటూ తన భర్త విడిపోయి ఉంటారు. ఇంకా ఊర్మిళకి రాజీ అనే కూతురు కూడా ఉంటుంది. అయితే ఊర్మిళ కూతురు రాజీ రీసెంట్గానే ఒక అబ్బాయిని ప్రేమించి తనని పెళ్లి చేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా జయరాజ్ ఇంటికి కొద్ది దూరంలోనే ఊర్మిళ ఇల్లు ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు జయరాజ్ రోజులాగే ఉదయాన్నే ఇంటి బయట ఉన్న ఊర్మిళని చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ నుండి తన ఫ్రెండ్ షాప్ దగ్గరికి వెళ్ళి తన బైక్ని అక్కడే పార్క్ చేసి పక్క ఊర్లో కొంచెం వర్క్ ఉండడంతో బస్సులో వెళ్ళి అదే రోజు రాత్రి మళ్ళీ షాప్ దగ్గరికి చేరుకుని తాను తీసుకొచ్చిన మందు బాటిల్ని తన ఫ్రెండ్స్కి ఇచ్చి అలా అందరూ డ్రింక్ చేస్తారు. అయితే అప్పుడే ఆటో డ్రైవర్ అయిన సెల్వన్ జయరాజ్తో, అన్న ఈ రోజు మధ్యాహ్నం నువ్వు ఇంటికి వెళ్ళలేదు అని నీ భార్య ఊర్మిళ ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు తనతోనే ఉన్నావు అనుకుని ఊర్మిళని బాగా తిట్టి గొడవ పెట్టుకుందంట. ఊర్మిళ చాలా బాధపడి ఉంటుంది అని చెప్పగా అది విన్న జయరాజ్, నా భార్యకి నా మీద అనుమానం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. అయినా ఇది కూడా నా మంచికే జరిగిందిలే. ఊర్మిళ కోసం ఒక చీర తెచ్చాను, అది తనకి ఎలా ఇవ్వాలా అని భయపడిపోతున్నా. ఇప్పుడు నా భార్య తరపున సారీ చెప్పే సాకుతో వెళ్ళి తనకి చీర ఇస్తా అని అలా ఊర్మిళ ఇంటికి చేరుకుని తన భార్య గొడవపడినందుకు సారీ చెప్పి చీర ఇవ్వబోతాడు. దానికి ఊర్మిళ, ఇప్పటికే నీ భార్యకి మన మీద అనుమానం ఉంది, ఇంకా చీర ఇచ్చావు అని తెలిస్తే అది నిజమే అనుకుంటుంది. నాకు చీర వద్దు, ఇక్కడ నుండి వెళ్ళిపోమంటుంది. కానీ జయరాజ్ చీర తీసుకోమని, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళను అని బలవంతం చేయడంతో ఊర్మిళ చీర తీసుకుని డోర్స్ క్లోజ్ చేయడంతో జయరాజ్ అక్కడ నుండి తను అఫైర్లో ఉన్న అదే ఊర్లోని బిందు అనే మహిళ ఇంటికి వెళ్ళి తనతో ఇంటిమేట్ అయ్యి అలా తెల్లవారుజామున 3 గంటలకి ఇంటికి వెళ్తాడు. ఆ టైంలో ఇంటికి రావడం జయరాజ్ కొడుకు చూస్తాడు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఊర్మిళ మర్డర్ జరిగిందని ముందు రోజు రాత్రి జయరాజే ఊర్మిళ ఇంటికి వెళ్ళి
వెళ్ళినట్టు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిందని పోలీసులు జయరాజ్ ఇంటికి వచ్చి నిన్న రాత్రి ఊర్మిళ ఇంటికి వెళ్ళావా అని అడగ్గా అవును అంటాడు. దాంతో పోలీసులు ఊర్మిళ మర్డర్ కేసులో జయరాజ్ని అరెస్ట్ చేసి ఉంటారు. అలా జయరాజ్ జరిగిందంతా చెప్పగా అదంతా విన్న రామచంద్రన్ ఊర్మిళ మర్డర్ జరిగిన టైంలో నువ్వు బిందు ఇంట్లో ఉన్నట్లు ఎందుకు చెప్పలేదు పోలీసులకి అని అడగ్గా దానికి జయరాజ్ సార్ ఊర్లో మా అఫైర్ గురించి ఎవరికీ తెలియదు, తను జాబ్ చేస్తూ ఊర్లో మంచి పేరు ఉంది, అదీ కాక తనకి ఫ్యామిలీ కూడా ఉంది, అందుకే ఈ విషయం పోలీసులకు చెప్పలేదు అంటాడు. అలాగే నేను ఒక మంచి హస్బెండ్ని కాకపోవచ్చు, ఒక మంచి తండ్రిని కాకపోవచ్చు, కానీ ఒక హంతకుణ్ణి అయితే కాదు సార్, ఊర్మిళని నేను చంపలేదు అని చెప్తాడు. అదంతా విన్న రామచంద్రన్ తన మాటలు నమ్మి కేసుని టేకప్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో రామచంద్రన్ అసలు జయరాజ్ చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి జయరాజ్ అఫేర్లో ఉన్న బిందు అనే మహిళని కలిసి ఊర్మిళ మర్డర్ జరిగిన రోజు రాత్రి తను నీతోనే ఉన్నాడా అని అడగ్గా దానికి మొదట బిందు తనకేం తెలియదు అని చెప్తుంది. కానీ ప్రూఫ్ చూపించడంతో అవును ఆ రోజు రాత్రి జయరాజ్ నాతోనే ఉన్నాడు అని చెప్పడంతో జయరాజ్ ఈ హత్య చేయలేదు అని రామచంద్రన్కి అర్థమయ్యి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మొదట జయరాజ్ ఇంటికి వెళ్ళి తన భార్య కొడుకుని కొన్ని ప్రశ్నలు అడిగి జయరాజ్ గురించి తెలుసుకుంటాడు. తర్వాత ఊర్మిళ కూతురు అల్లుడిని కలిసి కొన్ని డీటెయిల్స్ కనుక్కొని అలాగే క్రైమ్ స్పాట్ చెక్ చేయగా ఊర్మిళ బెడ్రూమ్ డోర్ని తగలబెట్టి ఒక మనిషి దూరేంత హోల్ చేసినట్టు గమనిస్తాడు. ఇంకా అక్కడే కొన్ని డాక్యుమెంట్స్ కూడా చూస్తాడు. ఇంకా అలాగే రామచంద్రన్కి ఊర్మిళ కూతురు అల్లుడి బిహేవియర్ చూసి కొంచెం డౌట్ వస్తుంది. ప్రస్తుతం ఊర్మిళ అల్లుడు బస్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇంకా అలా బాగా ఆలోచించిన రామచంద్రన్ తన ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఊర్మిళ కేసు టేకప్ చేసిన అక్కడి పోలీస్ ఆఫీసర్ని కలిసి పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటాడు. తర్వాత జయరాజ్ని కలిసి ఊర్మిళ కూతురు అల్లుడు గురించి అడగ్గా ఊర్మిళ కూతురు డ్రైవర్ అయిన రాజుని పెళ్లి చేసుకుంది, కానీ అది ఊర్మిళకి ఇష్టం లేదు, అందుకే తన కూతురు తను పెళ్లి చేసుకున్న వాడితో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో రామచంద్రన్ ఊర్మిళ భర్త అయిన ఓమనకుట్టన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో డీటెయిల్స్ కనుక్కుని తనను వెళ్ళి కలుస్తాడు. తనతో మీ భార్య ఊర్మిళ చనిపోయింది తెలుసు కదా, మీరు మీ భార్యని చివరిసారిగా ఎప్పుడు కలిశారో అని అడగ్గా దానికి ఓమనకుట్టన్ నా కూతురు డ్రైవర్ రాజుని పెళ్లి చేసుకున్న తర్వాత నా కూతురు అల్లుడు నన్ను ఊర్మిళ ఇంటికి తీసుకుని వెళ్ళి నా కూతురు రాజీ ఊర్మిళ ఆస్తిలో తనకి కూడా వాటా ఇవ్వమని అడగ్గా దానికి ఊర్మిళ ససేమిరా ఇవ్వను అంది. నేను కూడా తనతో రాజీ మన కూతురే కదా ఆస్తిలో వాటా ఇవ్వమని అడిగినా సరే మమ్మల్ని బాగా తిట్టి మా మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి పంపించేసింది. ఆ సంఘటనకి ముందు కానీ తర్వాత కానీ నేను అస్సలు ఊర్మిళతో మాట్లాడిందే లేదు అంటాడు. దానికి రామచంద్రన్ అసలు మీ ఇద్దరు ఎందుకు విడిపోయారు, అసలు ఏం జరిగిందని అడగ్గా దానికి ఓమనకుట్టన్ మాకు రాజీ పుట్టిన కొన్ని సంవత్సరాల దాకా అంతా బాగానే ఉండేది, కానీ ఎప్పుడైతే నాకు బిజినెస్లో లాస్ వచ్చి నేను తాగుడికి అలవాటు అయ్యానో అప్పుడే ఊర్మిళ నన్ను వదిలేసి రాజీని తనతో పాటు తీసుకుని డబ్బు బంగారం తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తనకి మనుషుల కంటే డబ్బు బంగారమే ఎక్కువ ఇష్టమని చెప్తాడు. మరి తను చనిపోయాక తనని చూడ్డానికి ఎందుకు వెళ్ళలేదని అడగ్గా దానికి ఓమనకుట్టన్ ఊర్మిళ నా దృష్టిలో నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడే చనిపోయింది సార్ అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు రామచంద్రన్ జార్జిని కలిసి ఊర్మిళ కేసులో తను ఇప్పటిదాకా సేకరించిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పి ఈ కేసులో ఊర్మిళకి సంబంధించిన అనుమానితులు జయరాజన్, తన కూతురు అల్లుడు ఇంకా భర్త, కానీ ముగ్గురిని విచారించాక ఈ ముగ్గురు ఊర్మిళని చంపలేదు అని అనిపిస్తుంది అని చెప్పగా దానికి జార్జ్ మరి ఊర్మిళని ఎవరు చంపి ఉంటారు అంటాడు. దానికి రామచంద్రన్ ఊర్మిళకి ఈ ముగ్గురు కాకుండా గుర్తు తెలియని నాలుగో వ్యక్తి ఎవరో తెలిసి ఉండాలి. ఈ ఊరికి లాస్ట్ బస్సు 9:30కు ఉంది, అది ఉదయాన్నే మళ్ళీ 4:15కి ఈ ఊరు నుంచి వెళ్తుంది. సిమిలర్గా అదే టైంకి ఆ రోజు ఊర్మిళ ఇంటి సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ అయినట్టు తెలుస్తుంది. అంతేగాక నవంబర్ నెలలో కూడా 18, 14 డేట్స్లో ఇలాగే జరిగింది. అంటే ఊర్మిళకి తెలిసిన వ్యక్తి ఎవరో ఆ లాస్ట్ బస్సుకు వచ్చి ఊర్మిళని కలిసి వెళ్తూ ఉండాలి, తనే ఊర్మిళని చంపి ఉండే ఛాన్స్ ఉంది అని అంతా చెప్తాడు. ఇంకా తర్వాత రోజు రామచంద్రన్ అలా బస్ స్టాప్కి వెళ్ళి ఆ బస్సు కండక్టర్ అయిన సునీని కలిసి ఊర్లో ఉండే ఊర్మిళ అనే మహిళ చనిపోయింది తెలుసు కదా, తను డిసెంబర్ 23 రాత్రి హత్య చేయబడింది. ఆ రోజు ఈ లాస్ట్ బస్సులో ఎవరైనా అనుమానాస్పదంగా ఈ ఊరికి రావటం లేదా మరుసటి రోజు ఉదయాన్నే ఇదే ఫస్ట్ బస్కి ఎక్కడం చూసావా అని అడగ్గా దానికి కండక్టర్ సార్ లాస్ట్ బస్సు ఈ ఊరికి వచ్చేసరికి నేను పూర్తి నీరసంగా ఉంటాను, ఎవరిని అంతగా అబ్జర్వ్ చేయలేను, ఊర్మిళ చనిపోయిన మరుసటి రోజు ఉదయమో మరో రోజో తెలియదు, కానీ ఒకరోజు ఫస్ట్ బస్కే మొహానికి టవల్ చుట్టుకొని ఫేస్ కనబడకుండా ఫుల్గా టెన్షన్ పడుతూ ఒక మిడిల్ ఏజ్ వ్యక్తి బస్సు ఎక్కాడు. తన దగ్గర తాళాల గుత్తి ఉండడం గమనించాను. అలా వ్యక్తి బస్సు ఎక్కిన కాసేపటికే ఏదో అద్దం పగిలిన శబ్దం వచ్చి బస్సులో ఉన్న అందరూ టెన్షన్ పడుతూ బస్సు మొత్తం చూసినా సరే అద్దం పగిలింది బస్సులో కాదు బయట అని తెలిసింది. అంత జరిగినా సరే ఆ వ్యక్తిలో మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు అని చెప్తాడు. అదంతా విన్న రామచంద్రన్ అద్దం పగిలినట్టు శబ్దం వచ్చిన ప్లేస్ ఎక్కడా అని అడిగి కనుక్కొని రామచంద్రన్ ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న షాప్స్ అన్ని చెక్ చేస్తూ ఉండగా అక్కడే ఉన్న ఒక హోటల్ స్టాండ్ బాక్స్ అద్దం పగిలి ఉండడం చూసి ఆ హోటల్ వ్యక్తిని ఈ అద్దం ఎలా పగిలింది అని అడగ్గా దానికి ఆ వ్యక్తి ఎవడో విధవ ఇదిగో ఈ తాళాల గుత్తి విసిరి అద్దం పగలగొట్టాడు అని చెప్పగా రామచంద్రన్ ఆ తాళాల
తలాల గుత్తి తీసుకుని నేరుగా ఊర్మిళ ఉంటున్న ఇంటి దగ్గరికి వచ్చి ఊర్మిళ కూతురికి ఆ తలాల గుత్తి చూపించి ఇవి ఎప్పుడైనా చూసారా అని అడుగుతాడు. దానికి రాజీ, సార్ ఇవి మా కీసే, ఇవి కనబడకుండా పోయినందుకే కొత్త కీస్ కూడా తీసుకున్నామని చెప్తుంది. అదంతా చూస్తున్న రామచంద్రన్కి ఊర్మిళని చంపింది పక్కాగా 4వ వ్యక్తి అని, ఇంతకీ అతనికి ఊర్మిళకి సంబంధం ఏంటి, తను ఊర్మిళని ఎందుకు చంపాడు, అసలు ఆ 4వ వ్యక్తి ఎవరో కనుక్కోవాలని ఫిక్స్ అయ్యి తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో రామచంద్రన్ ఆ గుర్తు తెలియని వ్యక్తి బస్సు దిగాడు అని కండక్టర్ చెప్పిన పక్కనే ఉన్న అసన్ వలవు అనే ఊరి దగ్గరికి చేరుకుని ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉండగా అక్కడే కురియాచన్ రబ్బర్ తోట ఉంటుంది. అలా రామచంద్రన్ ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉండగా అక్కడే రబ్బర్ ఎస్టేట్లో పనిచేసే ఒక వ్యక్తి రామచంద్రన్ని చూసి, సార్ జాగ్రత్త, పక్కనే పెద్ద లోతు బావి ఉంది, చూసుకోకుండా అందులో పడిపోయారు, ఇంకా మీ పని అంతే, కొద్ది రోజుల క్రితమే రాజు అనే వ్యక్తి అందులో పడి చనిపోయాడు అని చెప్తాడు. ఆ బావిని చూసిన రామచంద్రన్ ఆ రాజు ఇల్లు ఎక్కడ అని ఆ వ్యక్తిని అడగ్గా దానికి ఆ వ్యక్తి రాజు ఇల్లు పక్కనే అని చెప్పడంతో అలా రామచంద్రన్ ఆ రాజు ఇంటికి వచ్చి తన భార్యని కలిసి రాజు గురించి అడగ్గా దానికి తను, అవును సార్, రాజు నా భర్త, తను ఆ బావిలో పడి చనిపోయాడు అని పోలీసులు చెప్పారు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అదే వచ్చింది, అయితే నేను మాత్రం నా భర్త చూసుకోకుండా బావిలో పడి చనిపోయాడు అంటే నమ్మను, ఎందుకంటే నా భర్త అదే రబ్బర్ ఎస్టేట్లో 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు, తనకి ఆ బావి అక్కడ ఉందని బాగా తెలుసు, అలాంటప్పుడు ఆ బావిలో పడి ఎలా చనిపోతాడు, తనని ఎవరో చంపేశారని అనుమానంగా ఉంది అని చెప్తుంది. అలాగే రామచంద్రన్కి ఒక ఫోన్ ఇచ్చి ఇది నా భర్త ఫోనే, అది బావిలో దొరికింది అని చెప్పి పోలీసులు నాకు ఇచ్చారు, కానీ నా భర్త అసలు ఫోనే వాడడు అని చెప్తుంది. అదంతా విన్న రామచంద్రన్ ఆ ఫోన్ తీసుకుని అక్కడి నుండి వచ్చేస్తాడు. సీన్ కట్ చేస్తే అలా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రామచంద్రన్ సోల్జర్ గా పనిచేసే ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి కొన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటూ ఉండగా ఆ సోల్జర్ కి రామచంద్రన్ మీద డౌట్ వచ్చి అసలు మీరు పోలీసేనా, మీ ఐడి చూపించండి అని అడుగుతాడు. దానికి రామచంద్రన్ నేను స్పెషల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా అని చెప్పడంతో ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చి అక్కడి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడి పోలీసులు అక్కడికి చేరుకుని రామచంద్రన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విషయం కనుక్కొని నువ్వు రిటైర్డ్ అయ్యాక ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు, అయినా ఊర్మిళ కేసును మేము ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుడైన జయరాజ్ని అరెస్ట్ చేసి కేసు కూడా క్లోజ్ చేశాం, తనే ఊర్మిళని చంపాడు, ఇంకా ఇప్పుడు నువ్వు స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ చేసి పొడిచేదేముంది, ఇంకోసారి ఇలా చేస్తే మిమ్మల్ని కూడా బొక్కలో వేస్తాం, ఇప్పుడు చేసిన తప్పుకి ఈ రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉండండి అని రామచంద్రన్తో అక్కడ ఎస్ఐ చాలా ర్యాష్గా మాట్లాడడంతో రామచంద్రన్ చాలా ఫీల్ అవుతాడు. ఇంకా అప్పుడే ఈ విషయం పక్క ఊరి పోలీస్ స్టేషన్లో పనిచేసే రామచంద్రన్ జూనియర్ ఆఫీసర్కి తెలిసి అక్కడికి వచ్చి ఇక్కడ ఎస్ఐకి మీ గురించి తెలియదు సార్, అందుకే అలా బిహేవ్ చేసి ఉంటాడు అని సర్ది చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి పంపుతాడు. అలా ఇంటికి వచ్చాక కూడా రామచంద్రన్ తన 33 సంవత్సరాల సర్వీస్లో ఎన్నో క్రైమ్ కేసులు సాల్వ్ చేసినా సరే ఏ ఒక్కడు కూడా తనని పల్లెత్తి మాట అని ఉండడు. కానీ రిటైర్డ్ అయ్యాక తనకి జరిగిన ఈ సంఘటన తలుచుకుని చాలా ఎమోషనల్ అవుతాడు. రామచంద్రన్ అలా సాడ్గా ఉండడం గమనించిన తన భార్యకి డౌట్ వచ్చి అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుని తన భర్తతో మీ 33 సంవత్సరాల సర్వీస్లో ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని వేరెత్తి చూపించి ఇంత హార్ష్గా మాట్లాడింది లేదు, మీరు టేకప్ చేసిన ఏ ఒక్క క్రైమ్ కేసు కూడా మధ్యలో వదిలేసింది లేదు, కానీ ఈ కేసులో ఇలా జరుగుతుంది అంటే ఈ కేసు మీకు ఛాలెంజింగ్ లాంటిది, ఇంతమంది ఈ కేసును మీరు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆపాలని చూస్తున్నారు అంటే ఈ కేసులో ఇంకో నిజం ఏదో దాగి ఉంది, 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదని ధైర్యం చెప్పి మీరు ఈ కేసులో ఏదో మిస్ అవుతున్నారు, అదేంటో తెలుసుకుని కేసు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పడంతో అదంతా విన్న రామచంద్రన్ జరిగింది మర్చిపోయి మళ్ళీ కేసు స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన రామచంద్రన్ తను ఇప్పటిదాకా ఊర్మిళ మర్డర్ కేసులో సేకరించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తన పై ఆఫీసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే బావిలో పడి చనిపోయిన రాజు గురించి తన భార్య చెప్పిన విషయాల గురించి చెప్పి అలాగే రాజు భార్య తన భర్తది కాదు అని ఇచ్చిన ఫోన్ గురించి కూడా చెప్తాడు. ఇప్పుడు ఈ ఫోన్ ఎవరిదో కనుక్కుంటే ఊర్మిళ మర్డర్ కేసుకి ఈ ఫోన్ వ్యక్తికి లింక్ ఉండే ఛాన్స్ ఉంది అనడంతో అదంతా విన్న తన పై ఆఫీసర్స్ ఊర్మిళ కేసుని తననే ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి అలాగే రామచంద్రన్తో ర్యాష్గా మాట్లాడిన ఎస్ఐతో తనకి సారీ కూడా చెప్పిస్తాడు. తర్వాత రామచంద్రన్ ఆ ఫోను అందులోని సిమ్ కార్డ్ ఆధారంగా అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళి అడగ్గా ఆ ఫోన్ అబ్దుల్ అనే వ్యక్తిది అని, అయితే 2 నెలల క్రితమే మెడికల్ కాలేజ్లో ట్రీట్మెంట్ కోసం వెళ్తూ ఉండగా అలా ఒకరోజు అక్కడే తన ఫోన్ పోయింది అని చెప్తాడు. అదంతా విన్న రామచంద్రన్ మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోగా సేమ్ ఇలాగే ఇంకో 3-4 ఫోన్స్ కూడా సేమ్ అదే మెడికల్ కాలేజ్లో ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడే పోయాయని తెలిసి అక్కడి స్టాఫ్ మీద నిఘా పెట్టగా అక్కడే సెక్యూరిటీగా పనిచేసే రఘు అనే వ్యక్తి మీద డౌట్ వచ్చి తన గురించి తెలుసుకోవడానికి తన ఇంటికి వెళ్తాడు. అయితే రామచంద్రన్ని చూడగానే రఘు భయంతో అక్కడి నుంచి పారిపోబోతాడు. దాంతో రామచంద్రన్కి ఈ కేసుకి రఘుకి లింక్ ఉందని అర్థమయ్యే తనని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఊర్మిళనికి ఎలా తెలుసు, అసలు ఏం జరిగింది నిజం చెప్పమని గట్టిగా అడగ్గా రఘు జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి రఘు మెడికల్ కాలేజ్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉంటాడు. ఇంకా ఊర్మిళ హెల్త్ చెకప్ కోసం ట్రీట్మెంట్ కోసం సిటీలో ఉండే అదే మెడికల్ కాలేజ్కి అప్పుడప్పుడు అక్కడికి వస్తూ ఉంటాడు.
ఉంటుంది. రఘు ఊర్మిళని మొదట చూడగానే నచ్చి తనని చూస్తూ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది ఊర్మిళ కూడా గమనిస్తూ ఉంటుంది. ఇంకా అలా రఘు ఊర్మిళ కోసం ముందే ఓపీ తీసుకుని తనకి ఇస్తూ తనకి మరింత క్లోజ్ అవుతాడు. రఘు మంచితనం నచ్చిన ఊర్మిళ కూడా రఘుకి క్లోజ్ అవుతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఊర్మిళ రఘుతో ఈరోజు రాత్రికి మందు తీసుకుని మా ఇంటికి రా అని చెప్పడంతో రఘు అదే రోజు రాత్రి ఊర్మిళ ఊరికి వచ్చే లాస్ట్ బస్కి వచ్చి ఊర్మిళకి ఫోన్ చేయగా అదే టైంకే ఊర్మిళ తన ఇంటి ముందు ఉన్న సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ చేస్తుంది. తర్వాత రఘు ఇంట్లోకి వెళ్ళి అలా ఇద్దరు డ్రింక్ చేసి మరింత దగ్గరయ్యి ఇంటిమేట్ అవుతారు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఫస్ట్ బస్కి రఘు వెళ్ళిపోగానే ఊర్మిళ సీసీటీవీ కెమెరాస్ ఆన్ చేస్తుంది. అలా రఘు నెలకి 3-4 సార్లు ఊర్మిళ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఇద్దరు ఫోన్ మాట్లాడుకోవడం కోసం రఘు తను మెడికల్ కాలేజీకి వచ్చిన పేషెంట్ దగ్గర కొట్టేసిన ఒక ఫోన్ ఇస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇంకా రఘు బిజినెస్ కోసం ఒక రౌడీ దగ్గర 4 లక్షల డబ్బు అప్పుగా తీసుకుని ఉంటాడు. కానీ బిజినెస్లో లాస్ రావడంతో రఘు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేకపోవడంతో రౌడీ రఘుకి వారం రోజులు టైం ఇచ్చి అప్పట్లోగా డబ్బు తిరిగి ఇవ్వకపోతే చంపుతా అని వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. దాంతో రఘు అదే విషయం ఊర్మిళకి చెప్పి అప్పుగా డబ్బు ఇవ్వమని అడగ్గా దానికి ఊర్మిళ కూడా ఇస్తానులే అని చెప్తుంది. ఇంకా అలా డిసెంబర్ 23న ఊర్మిళని కలవడానికి రఘు ఊర్మిళ ఇంటి దగ్గరికి రాగా అప్పటికే జయరాజ్ ఊర్మిళకి చీర ఇచ్చి మాట్లాడుతూ ఉండగా ఊర్మిళ తనని అక్కడి నుంచి పంపేస్తుంది. ఇంకా రఘు తనకి ఫోన్ చేయడంతో తను సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ చేయగా రఘు లోపలికి వెళ్ళి అలా ఇద్దరు ఇంటిమేట్ అయ్యాక ఊర్మిళని డబ్బు అడుగుతాడు. అయితే ఊర్మిళ ఫ్రెండ్ ఎక్కువ వడ్డీకి డబ్బు అడిగి ఉండడంతో వడ్డీకి ఆశపడిన ఊర్మిళ బీరువా ఓపెన్ చేసి డబ్బు ఉన్నా సరే అందులో నుండి 20,000 మాత్రమే తీసి రఘుకి ఇచ్చి నా దగ్గర ఇవే ఉన్నాయని చెప్తుంది. దానికి రఘు నీకు చెప్పాను కదా 4 లక్షలు కావాలి అని, లేదంటే ఆ రౌడీ నన్ను చంపుతాడు అని రిక్వెస్ట్ చేసినా సరే ఊర్మిళ డబ్బు లేదు అని చెప్పడంతో బీరువాలో డబ్బు చూసిన రఘుకి ఊర్మిళ మీద చాలా కోపం వచ్చి నువ్వు ఇలా ఇవ్వవు అని తాగిన మత్తులో ఊర్మిళని చంపి బీరువాలో ఉన్న డబ్బు తీసుకుని అదంతా దొంగ చేసినట్లు క్రియేట్ చేసి తనకి ఇచ్చిన ఫోన్ కూడా తీసుకుని ఇంటికి మొత్తం లాక్స్ వేసి తలాల గుత్తి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోగా అది క్రిస్మస్ టైం అవడంతో రోడ్డుపై ప్రజలు ఉండడం చూసి అలా పక్కనే ఉన్న రబ్బర్ తోట గుండా నడుచుకుంటూ వెళ్ళిపోయానని చెప్తాడు. అదంతా విన్న రామచంద్రన్ అదంతా ఓకే కానీ మరి దీని సంగతి ఏంటి అని తన బావిలో పడేసుకున్న ఫోన్ని చూపించగా అది చూసిన రఘు షాక్ అయ్యి జరిగింది చెప్తాడు. అలా రఘు రబ్బర్ తోట గుండా వెళ్తూ అప్పుడే అటుగా వస్తున్న రాజుని చూసి దాక్కోబోయి కాలు జారి బావిలో పడబోయి చెట్టును పట్టుకుని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు విన్న రాజు అక్కడికి వచ్చి బావిలో పడబోతున్న రఘుని చూసి చాలా కష్టపడి తనని పైకి లాగి తనని గుర్తుపట్టి నువ్వు ఈ టైంలో ఊర్మిళ ఇంటి వెనకాల దారి నుంచి వస్తున్నావేంటని అడగ్గా ఊర్మిళ చనిపోయిందని రేపు తెలిసాక రాజు తన గురించి అందరికీ చెప్తాడేమో అని డౌట్ వచ్చి రాజుని కూడా బావిలోకి తోసి చంపి అక్కడ నుండి వెళ్ళిపోయి బస్సు ఎక్కి తలాల గుత్తి బయటికి విసిరేయగా అది షాప్ అద్దంకి తగిలి పగిలిపోయి ఉంటుంది. అయితే రఘు బావిలో పడబోయినప్పుడే తన ఫోన్ బావిలో పడిపోవడంతో పోలీసులు అది రాజుదే అనుకుని ఉంటారు. అలా రఘు అంతా చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు రామచంద్రన్ రఘుని కోర్టులో ప్రవేశపెట్టి అసలు నిజం చెప్పించి ఊర్మిళ రాజుని చంపినట్లు ఎవిడెన్సులు కూడా చూపించడంతో అదంతా చూసిన జడ్జి జయరాజుని నిర్దోషిగా తీర్పునిచ్చి ఇంకా రఘుకి జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పిస్తాడు. ఇంకా రిటైర్డ్ అయ్యాక కూడా రామచంద్రన్ ఇలాంటి ఒక మిస్టీరియస్ కేసుని సొంతంగా సాల్వ్ చేసి అమాయకుడికి శిక్ష పడకుండా కాపాడి సరైన నిందితుడిని కనిపెట్టినందుకు జడ్జితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రామచంద్రన్ని మెచ్చుకుంటారు. దాంతో రామచంద్రన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా మళ్ళీ తన ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి వెళ్ళి నెక్స్ట్ కేసు కోసం వెయిట్ చేస్తాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.